భారత రాజ్యాంగం రాసింది ఓన్లీ అంబేద్కరేనా? ఇంకెవరైనా ఉన్నారు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయలేదు అని చెప్పి, చాలామంది రాసిర్రు అని చెప్పేసి ఒక వ్యక్తి ప్రతిపాదన పెట్టిండు. మా సంస్థల నుంచి బత్తుల నరేష్ గారు ఆల్రెడీ క్రాంతి గారి ఛాలెంజ్‌ని స్వీకరించి పోయిండు. పోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే అంబేద్కర్ గారు చాలామంది రాసిండన్నాడో ఆ వ్యక్తి, నేను ప్రిపేర్ అయ్యి రాలేనంటే ఈయన పీకనికి వచ్చినావు మరి ప్రిపేర్ అయ్యి రాంది అని చెప్పి అన్నాడు. ఇప్పటికి 2 నెలలు అవుతుంది. 2 రోజుల తర్వాత వస్తాను ఇప్పటిదాకా రాలేడు. కావాలంటే మీ టీవీ ఛానల్ ద్వారా కూడా ఛాలెంజ్ విసురుతున్నా. నేనడిగింది అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయలేదు. చాలామంది రాసిండ్రు అని మాట్లాడుతున్న ఎదవ గాడిద కొడుకులకి అంబేద్కర్ ఒక్కడే రాసాడా? అంబేద్కర్‌తో పాటు ఇంకా ఎంతమంది రాసారు? నేను అడిగిన ప్రశ్న ఇది. నేను అడిగిన ప్రశ్న బాబాసాహెబ్ ఇది. అంబేద్కర్ గారే భారత రాజ్యాంగాన్ని రాశారు. ఆయనతో పాటు చాలామంది కొలీగ్స్‌ని పెట్టినప్పటికీ కూడా చాలామంది డుమ్మా కొట్టి, కొద్దిమంది ఆరోగ్యం బాగాలేక రకరకాల సెలవులు పెట్టిపోయారని చెప్పి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, బాబు రాజేంద్ర ప్రసాద్ గారే చెప్పిర్రు. ఆ విషయం మీద నేను చెప్తున్నా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకరే రాసిరని పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు క్లియర్‌గా చెప్పిన మన ప్రైమ్ మినిస్టర్ గారు. ఇస్ ఇట్ రైట్? రాయలేదు అని కొద్దిమంది వితన్నవాదం వినిపిస్తున్నారు కదా! వాళ్ళ కోసం ఒకవేళ మీ టీవీ ఛానల్‌లో అయినా డిబేట్ చేయండి. మా తరపు నుంచి వ్యక్తి సిద్ధంగా ఉన్నాడని చెప్పిన. అంతే తప్ప నేను మీ ప్రశ్నని పూర్తిగా వినకుండా అంటే రిపీట్ ఇదే ప్రశ్న అందరూ అడుగుతారు కదా! బహుశా మీరు కూడా అదే అడుగుతున్నారేమో అని నేను ముందుగానే సమాధానం చెప్పిన. సో జరగాలి అలాంటి డిబేట్ జరిగితే రాబోయే జనరేషన్‌కి తెలుస్తది కదా! ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ దాదాపు 200 మంది ఉన్నారు కాన్స్టిట్యూషన్ ఇట్స్ ఆల్ రాసినప్పుడు ఫాల్స్. అన్నది. ఇట్స్ ఆల్ ఫాల్స్. సాక్షులకు సంతకం పెట్టిన వాళ్ళు ఎప్పుడు కూడా మీరు ఒక ప్రాపర్టీ నా దగ్గర నుంచి కొంటారనుకోండి. హ్మ్. హ్మ్. మీరు కొనుగోలుదారు, నేను అమ్మకపుదారు. అవునా? మన ఇద్దరి మధ్యలో జరుగుతున్న ఈ ఒప్పందాన్ని చూసిన వాళ్ళు సంతకం పెడితే వాడు కొనుగోలుదారు కాలేడు, అమ్మకపుదారు కాలేడు. పార్లమెంటరీలో ఇంతమంది ముందర ఆమోదయోగ్యం చెందుతున్నప్పుడు పెట్టిన సంతకాలే అవి. వాళ్ళే రాసేవాళ్ళు ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కంటే ముందు లార్డ్ మౌంటైన్ బాటన్ గారికి, రామ్సే మెక్డొనాల్డ్ దగ్గరికి గాంధీ గారు, నెహ్రూ గారు వీళ్ళందరూ ఎందుకు పోయారు? ఏబిసిడి వర్గీకరణ నుంచి మొదలైనటువంటి మన ఈ డిబేటు బీసీలకు 27% రిజర్వేషన్ ఉన్నదనే సంగతి భారతదేశంలో ఉన్నటువంటి బీసీలకు 90% మందికి తెలియదు. ఇంకా పార్లమెంట్లో జరిగింది ఎవరు చదవాలి? ఊరికే అంబేద్కర్ గారి మీద గిట్ల ఒక బండేయాలంతే. భారతదేశంలో స్త్రీల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బీసీల కోసం తనకున్నటువంటి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసిండని చెప్పి ఎక్కడన్నా మనం డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ విన్నామా? ఈరోజు స్త్రీలు అనుభవిస్తున్న ప్రతి స్వేచ్ఛ అంబేద్కర్ గారి త్యాగ ఫలితం అని ఎవరికి తెలుసు? ఆ అన్ని స్త్రీలు ఉన్నారు అందులో. మెటర్నిటీ లీవ్స్ పొందుతున్నారుగా. అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టిన సంగతి ఏ స్త్రీ అయినా బయటకు వచ్చి మాట్లాడగా విన్నారా మీరు? సిక్ లీవ్స్ కూడా ఉన్నాయి. మరి ఎవరైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈజ్ నాట్ ఓన్లీ ద రైటర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టి, ఈజ్ ద ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా. వార్డు మెంబర్ ప్రజల కోసం రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవడన్నా? ఇన్ని అవకాశాలు అన్నీ ఉండగా కూడా నేను బీసీలకు స్త్రీలకు న్యాయం చేయలేనప్పుడు ఈ న్యాయశాఖ మంత్రి పదవి నాకెందుకు అని చెప్పి రాజీనామా తీసి జవహర్లాల్ నెహ్రూ ముఖం మీద కూడా ప్రజాక్షేత్రంలో పోరాటం చేస్తానన్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకు మీకు అంబేద్కర్ అంటే ఇంత నాకే కాదండి, ఇంత పట్టు? అంటే ఆయన రాసినటువంటి ఫండమెంటల్ థింగ్స్ గురించి కూడా ఇంత పర్టికులర్‌గా చెప్తున్నారంటే ఏమనుకోవాలి? యాజ్ ఎ ఇండియన్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా మాట చెప్తారు, ఐఎమ్ ఫస్ట్ ఇండియన్, ఐఎమ్ లాస్ట్ ఇండియన్ అన్నాడు. నా కులము నా మతానికంటే ముందు నేను భారతీయుని అన్నాడు. మేము భారతీయులుగా భారతదేశం యొక్క చరిత్రను చదివిన వాళ్ళుగా అంబేద్కర్, నేనే కాదు యూపీఎస్సీ చదివిస్తున్న వాళ్ళని నార్త్లో చూడండి మీరు, బ్రాహ్మణులు కూడా చెప్తారు ఈజ్ అ పండిట్. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే బ్రాహ్మణము అంటే జ్ఞానం. బ్రాహ్మణులలో ఎవడన్నా మొగోడు ఉన్నాడంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. అంటే మొగోడు అనే మాట కొంచెం వేరే రకంగా అనిపించినా అది మన తెలంగాణ యాసలో చెప్తున్నా. మొనగాడు అంటే ఎవరన్నా ఉన్నారు అంటే అది అంబేద్కర్ గారే. బ్రాహ్మణం అంటే జ్ఞానం. ఈ దేశంలో ఉన్న జ్ఞానం కాకుండా మిగతా దేశాలలో విదేశాల్లో ఉన్న జ్ఞానాన్ని కూడా అర్జించినటువంటి మహానుభావుడు రా అంబేద్కర్ అని చెప్పి చెప్తారు. యూపీఎస్సీ చదివిస్తున్న వాళ్ళు, నేను కాదు. నార్త్లో యూపీఎస్సీ చదివిస్తున్నటువంటి బ్రాహ్మణులు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని చెప్తారు. సో అంబేద్కర్ గారిని చదివినాం మీరు కాబట్టి దగ్గర ప్రతి క్వశ్చన్‌కి ఒక ఆన్సర్ ఉంది. ప్రతి దానికి ఒక క్లియర్ కట్‌గా ఉంది. మీరు ఇప్పటి వరకు మరి ఏం సాధించారు చెప్పండి? క్వశ్చన్ చేశారు అందరిని. ఎస్సీలకి జరుగుతున్న అన్యాయాన్ని నేరుగా నిలబడి మాట్లాడుతున్నారు. బట్ మీరు ఇప్పుడు దాకా సాధించిందేంటి? ఏమి మీకు వచ్చిందేంటి? పోయిందేంటి ఇందులో? ఒక భారతీయుడిగా ఒక జవాన్ని ఇదే క్వశ్చన్ మీరు అడిగిన అనుకో, కేవలం నెల జీతానికే నువ్వు పోరాడుతున్నావా ఆ తుపాకీ పట్టుకుని ఆ మంచులోని? ఆ జీతం మీద ఇక్కడ సాఫ్ట్వేర్ జాబ్ చేసి చేసుకోవచ్చు కదా. ఈజ్ ఎ సాటిస్ఫాక్షన్. నా దేశానికి నేను కాపలా కాసిన, నా దేశానికి నేను సంరక్షకుని. నేనేమనుకుంటా ఐ విల్ ఫీల్ అది బార్డర్‌లో ఉండి చేశారు కాబట్టి అతనికి ఒక గుర్తింపు ఉంది. మీకే ఉంది. చెప్తున్నా. ఎవరు గుర్తింపు ఇవ్వాలి నాకు? ఎవరు గుర్తింపు ఇవ్వాలి చెప్పండి? సమాజం?
సమాజంలో నాకు గుర్తింపు లేకపోతే మీరు నన్ను ఇక్కడ పిలిచి ఇంటర్వ్యూ ఎందుకు చేస్తారు? ఈ గుర్తింపు సరిపోద్దా? ఏ గుర్తింపు అయినా సరే ప్రజలలో ఒక ఐ ఫీల్ ప్రౌడ్ మై సెల్ఫ్. నేను బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడిగా ఈ దేశంలో బార్డర్ అవతల ఉన్నటువంటి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కంటే దుర్మార్గమైనటువంటి దుర్మార్గులు మన మధ్యలోనే ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి ఈ సమాజాన్ని రక్షించాలని నిర్ణయం తీసుకున్నా. ప్రియాంక రెడ్డిని చంపింది పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్ళు కాదే. టేక్ లక్ష్మి గారిని రేప్ చేసింది, ఆయేషాని చంపింది. వీళ్ళంతా వేరే వేరే దేశస్తులు కాదు కదా. సో ఈ దేశంలో ఉన్నటువంటి క్రూరమైనటువంటి మృగాల మధ్యలో నుంచి ఈ సమాజాన్ని రక్షించమని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, బిడ్డ రాజ్యాంగం రూపంలో నేను బతుకున్నారా, నేను బతుకున్నప్పుడు మీరు నన్ను కాపాడలేకపోవచ్చు కానీ భౌతికంగా నేను లేకపోయినా నేను రాజ్యాంగం ప్రతి అక్షరంలో నేను బతుకున్నా, బాబాసాహెబ్ అని పిలిస్తే రాజ్యాంగం రూపంలో నేను పలుకుతా బిడ్డ, నన్ను రక్షించుకోవాల్సిన బాధ్యత మీద అన్నాడు. రాజ్యాంగానికి విరుద్ధంగా చాలా జరుగుతున్నాయి. ఎందుకు ఆర్ఎస్ఎస్నే బలపరిచే విధంగా ఎక్కువగా సన్నాహాలు జరుగుతున్నాయి. యాజ్ ఎ జర్నలిస్ట్గా నేను ఈ వర్డ్ యూజ్ చేయొచ్చో లేదో నాకు తెలియదు. బట్ నేను ఇంకా లెర్నింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నేను తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా రాజ్యాంగ సంరక్షకులే, కన్ఫ్యూజ్లో పడద్దు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా వాళ్ళ రాజ్యాంగం రావాలనే కదా వాళ్ళ తాపత్రయము. మనుస్మృతి వాళ్ళ పూర్వీకులు ఏదైతే వాళ్ళకి బోధించిపోయినరో 1920లో వాళ్ళు శపథం చేసుకున్నారు. విజన్ 2020లో 100 సంవత్సరాల తర్వాత మనం ఈ రాజ్యంలోకి రావాలరా, మన పూర్వీకులు ఏదైతే మనుస్మృతిని ఈ దేశంలో అంటరానితనాన్ని 4 చాతుర్వర్ణ వ్యవస్థని చాతుర్వర్ణ విధానాన్ని ఎస్టాబ్లిష్ చేసి పోయినరో ఆ రాజ్యాంగాన్ని తీసుకొని రావడం కోసం లక్షలాది మంది త్యాగం చేసిండ్రు. ఇప్పుడు మనుస్మృతి వస్తే ఏమవుద్ది తర్వాత తెలుస్తుంది. యాజనం బ్రాహ్మణ నామకల్పయ తధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామకల్పయ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు ఇక్కడ, ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలన్నాడు. నిర్బంధం అంటే ఏంటండి? దొరకబట్టి విద్య నేర్పన్నాడు. ఎందుకంటే తెలుసా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ మాట? మనం వేల సంవత్సరాలు ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి ఫస్ట్. యా అదే చెప్తున్నా. ఇప్పుడు చిన్నప్పుడు మనం స్కూల్కి పోతే క్లాస్ లీడర్ లేకపోతే టీచర్ గారు వచ్చి ఈ పాయింట్ని చేతుని అంగిని పట్టుకుని తీసుకుపోయి క్లాస్లో కూర్చొని పెట్టరా లేదా? ఎందుకంటే వేల సంవత్సరాలుగా నా సమాజం విద్యకు దూరం అయిపోయింది కాబట్టి విద్య యొక్క గొప్పతనం తెలవాలంటే వాడి మైండ్లోకి అక్షరాలు చొరబడాలంటే వాడిని దొరకబట్టి కూర్చుని పెట్టి అవసరం కొట్టి మరి. అందుకే నిర్బంధ విద్య అనేది రాజ్యాంగం. మనస్మృతి వస్తే ఇదంతా జరగదంట. అయిపోయా మనుస్మృతిలో క్లియర్ ఒక్కోలకే అన్నారండి చదువు. అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయాత్ అన్నాడు. ఇంకా చదువు వేరేలకు లేదు. కానీ ఇక్కడ అంబేద్కర్ ఏమేమి చెప్తున్నాడు, భారతదేశ ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యను కల్పించాల్సిన బాధ్యత భారత ప్రభుత్వానిది అన్నాడు. ఇప్పుడు బ్రాహ్మణ కులానికే పెద్దపీట వేస్తారని మీరు అంటున్నారు. అవును. మరి అంటే ఇప్పుడు చూస్తుంటే రాజకీయం పరంగా చూసుకున్నట్లయితే గనక అటు ఆంధ్రాలో ప్రభుత్వం ఏర్పడిందంటే బికాస్ ఆఫ్ బీజేపీ కూటమి వల్ల అని చెప్పచ్చు. ఆ కూటమిలో ఎన్ని అగ్ర కులాలు ఉన్నాయి, నాట్ ఓన్లీ బ్రాహ్మిన్స్ కదా, అందులో చౌదరీస్ ఉన్నారు, కాపులు ఉన్నారు, వెలమాజ్ ఉన్నారు, బీసీలు ఉన్నారు, చాలా మంది అంటే రెడ్డి సామాజిక వర్గం, ఇలా చాలా మంది ఉన్నారు. మరి అప్పుడు ఏమనుకోవాలి భారతదేశంలో? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఒక్క స్టేట్ గురించి చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ కులానికి చెందిన వ్యక్తి? చౌదరీస్. కమ్మ అంటే మనుస్మృతి ప్రకారం శూద్రుడు, పాదాల నుంచి పుట్టినవాడు. ఓకే. అంతకుముందు ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెడ్డిస్, ఆయన శూద్రుడు, పాదాల నుంచి పుట్టినవాడు. వాళ్ళు ఈరోజు రాజులు ఏంటంటే భారత రాజ్యాంగం కారణం తప్ప మనుస్మృతి కాదు. ఈరోజు వాళ్ళకి తెలుస్తలేదు, వాళ్ళు సోబత పట్టింది మనుస్మృతితోనే. మనుస్మృతి వచ్చిన తర్వాత మీరు నేను బతుకుని పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన కాపే కదా. అవును, కాపు. ఆ కాపుకు కూడా అవకాశం లేదు. బ్రాహ్మణులకి క్షత్రియులకి వైశ్యులకి తప్ప, మళ్ళీ చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, బ్రాహ్మణులకి క్షత్రులకి వైశ్యులకి తప్ప రాజ్య పరిపాలన చేసే అధికారం శూద్రులకు లేదు. ఈ శూద్రుల యొక్క పని ఏమిటంటే ఈ పైన ఉన్నటువంటి 3 వర్ణాలకు సేవ చేయడమే. అందుకే చాకలి వాళ్ళు బట్టలు ఉతకడము, మేర వాళ్ళు బట్టలు, ఇలా రకరకాల కులాలు. మా పని ఏంది? చచ్చిపోయిన కలేబరాన్ని తీసుకొచ్చి బయట వాడడం, చచ్చిపోయిన మనుషుల్ని బొందబెట్టడం, లేదంటే కాల్చడం. మాకు ఇచ్చిన వృత్తి అదే. అందుకే కదా మాకు ఇంత తాపత్రయం. మళ్ళీ మేము 3000 సంవత్సరాలు వెనక్కి వెళ్ళొద్దనే కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎంత కఠినంగానైతే దీక్ష పూని మనుస్మృతిని కాపాడాలి, మనుస్మృతిని తీసుకురావాలనుకుంటున్నారో రాజ్యాంగబద్ధాన్ని మేము కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కోసం మా ప్రాణాలు చేయడానికైనా సిద్ధపడతాం, దేనికైనా తెగిస్తాం, రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కొట్లాడతాం. ఇది ఓన్లీ ఎస్సీలకి సంబంధించిన మిగతా అన్ని కులాలకి సంబంధించి. ఇప్పుడు మరి పైన ఉన్నటువంటి దాంట్లో లాలూ ప్రసాద్ యాదవ్ బీసీ కదా, ఆయన మాట్లాడలేదు. బ్రాహ్మణులలో ఉన్నటువంటి మానవతావాదులు కూడా వస్తున్నారండి రాజ్యాంగాన్ని కాపాడడం కోసం. బ్రాహ్మణులు నేను దానికి శత్రువులు అని చెప్పి ఏమి అనట్లేదు. కావాలంటే చూడండి, ఒకవేళ నా మాట రంజన్ రాజు గారు మాట్లాడేది నిజమా అబద్ధమా అనుకుంటే వేద పాఠశాలకు అడ్మిషన్ రాసి చూడండి. మీరు హిందువే కదా, వేద పాఠశాలకు అడ్మిషన్ రాసి చూడండి. ఆ ఫామ్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోండి, వేదాలు నేర్చుకునే ప్రయత్నం చేయండి మీరు ఒక స్త్రీగా. అప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూలో పిలిచి రాజేష్ గారు మీరు చెప్పిందంత అబద్ధం అని చెప్పండి నాకు.
వేద పాఠశాలకి అడ్మిషన్ రాయండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కూడా అడ్మిషన్ రాసే అవకాశం మీకు ఉందా లేదా? అడ్మిషన్ తీసుకోవడానికి ఒకవేళ మీకు ఇఫ్ యూ క్వాలిఫైడ్ మీకు దాంట్లో అడ్మిషన్ దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది. మరి ఒక సొంత హిందువురాలు అయినటువంటి మీరు వేద పాఠశాలలో ట్రై చేయండి కదా. తెలుసా ఎక్కడుందో హైదరాబాద్లో వేద పాఠశాల? దానికి మాస్టర్ ఎవరో తెలుసా? అందుకే చెప్తున్నాను, ఈ దేశంలో చాలా రహస్యంగా చాలా జరుగుతూ ఉన్నాయి. ఆ విషయం తెలుసుకోవడానికి సమయం పడుతుంది. నేను చాలాసార్లు అన్నా ఇప్పటికీ, అరే నేను ఒక హిందువునయ్యా, నా పేరు రాజేష్, నన్ను వేద పాఠశాలకు తీసుకుపోండి, ఐ వాంట్ టు లర్న్ వేదాస్ అని చెప్తా ఉన్నా. ఎవ్వరు ఇప్పటికి స్పందించలేదు. నన్ను ఎంతసేపు నేను హిందూ వ్యతిరేకనైతే వేదాలు నేర్చుకోవాలని ఎందుకు అనుకుంటా? నేను ఇప్పుడు 17 years నుంచి ఐ వాజ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్, నోబడీ కెన్ గివింగ్ ఆన్సర్.